శ్రీకాంతాచారి పెద్దలు ఈరోజు కీర్తిశేషులు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. తొలి దశలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవికి రాజీనామా చేస్తే మలి దశలో అధికారం నుంచి మంత్రిగా రాజీనామా చేసినటువంటి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఆనాడు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా ఢిల్లీ వచ్చినప్పుడల్లా అన్ని రకాలుగా వారికి చేదోడు వాదోడుగా మాకు సమాచారము లేదా డ్రాఫ్ట్ కానించి పెడితే ప్రతి సంబంధించిన విషయం లోపల మాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు, అదేవిధంగా సలీం పాషా గారు, అరుణ్ కుమార్ గారు, దశరథ్ గారు, రవి నాయక్ గారు, కొత్త రవి గారు, ఎర్ర వీరన్న గారు, ప్రశాంత్ గారు, రవి నాయక్ గారు, కొత్త రవి గారు, ఎర్ర వీరన్న గారు, అదేవిధంగా శేఖర్ గారు, మనోజ్ గారు, భువనగిరి పోవాల శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మ అక్కడ ప్రోగ్రాం పెట్టి రమ్మని చెప్పింది. కానీ నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కావడం వల్ల సాయంత్రం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాస్తవంగా కరీంనగర్ పోయేటప్పుడు కూడా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ రాలేకపోతున్నా. ఆ తల్లికి సందర్భంగా వందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా శ్రీకాంతాచారి ఆశయాలను తెలంగాణ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యం లోపల తీసుకుపోతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ఆ తల్లికి ఇక్కడి నుంచే నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాంతాచారి గారు ఉద్యమాన్ని రగిలించినటువంటి వ్యక్తి. ప్రాణ త్యాగం చేసి చస్తూ కూడా నాకు తెలంగాణ కావాలి, జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన సందర్భంలో పార్లమెంటులో ఉన్న మేము ఆ స్ఫూర్తితోటి మాకే పదవులు వద్దు, తెలంగాణ సాధన ఏ ఆర్టికల్ 3 తోటైతే తెలంగాణ శాసనసభ తిరస్కారం చేసిన తర్వాత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రం ప్రకారంగా తెలంగాణలో పార్లమెంటులో తెలంగాణ బిల్ పాస్ చేయించడానికి కొరకు ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా గట్టిగా పోరాటం చేయడానికి శ్రీకాంతాచారి మృతి కూడా మాకు ఒక స్ఫూర్తి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆనాడు ప్రజల ఆకాంక్ష, సర్వజనుల ఆకాంక్ష, మొత్తం సకల జనుల సమ్మె చేస్తే ఆర్టీసీ సంస్థ లాంటి, సింగరేణి లాంటి సంస్థలు సమ్మెలు ఎస్మా కింద ఉండేటువంటి పరిస్థితి ఉంటే కూడా నై చెలేగా బస్కపయ్యా నై చెలేగా అని చెప్పి మొత్తం జనజీవనాన్ని స్తంభింపజేస్తే, సింగరేణి లాంటి సంస్థల బొగ్గు ఉత్పత్తిని పనిచేస్తే దక్షిణ భారతదేశ గ్రిడ్ విద్యుత్ ఉత్పత్తికి భంగం కలుగుతుంటే దేశం అంతా కూడా కదిలినటువంటి పరిస్థితులలో ఇలా పోరాటం జరుగుతుంటే నిజంగా చెప్తున్నా, తల్లి కూడా ఏదైనా క్రమశిక్షణ తప్పితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కానీ 15వ లోక్సభ మా పేరు మీదనే వెళ్ళిపోయింది. అప్పుడు కూడా సోనియా గాంధీ గారు కొంత నిబంధనల ప్రకారం చేయండి అన్న తప్ప ఆమెకు మనసు నిండా, గుండె నిండా తెలంగాణ ఇవ్వాలన్నది. కాబట్టి ఎన్నడూ కూడా మమ్మల్ని తెలంగాణ కోసం కొట్లాడద్దు అనలే. ఒకవేళ కొట్లాడాలని వద్దు అని ఉంటే సుశిక్షితులైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళం. ఎన్నడైనా తెలంగాణ కోసం పోరాడుతుంటే తెలంగాణ పార్లమెంట్ సభ్యుల మొత్తం పార్లమెంటు ఆఖరికి రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకునే చరిత్ర సృష్టిస్తే 45 గంటలు పార్లమెంట్ తంతల ముద్ర పంటే అన్ని రకాలుగా సహకారం అందించారు. సరే, పార్లమెంట్ బిల్ సందర్భంగా పెప్పర్ సంఘటనలు వేరు. కానీ సోనియా గాంధీ గారి సహకారం లేకపోతే కూడా ఈ తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదు అనే మాట ఈ సందర్భంగా మరిస్తారు. దురదృష్టం, దాని తర్వాత ప్రభుత్వాలు వస్తాయి రావు కావచ్చు. కానీ తెలంగాణ ఏర్పాటు పట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను లేదా తెలంగాణ అమరవీరులను అగౌరవపరిచే విధంగా ప్రధానమంత్రి పార్లమెంటు వేదికగా ఇప్పుడు చూస్తున్నారు. శాసన మండలి సభ్యులు శాసన మండలిలో, శాసనసభలో, పార్లమెంట్ లో ఏ చట్టసభలలోనైనా బిల్ పాస్ అయ్యే సందర్భంలో, ఏదైనా బిల్ పాస్ అయ్యే సందర్భంలో దట్ ఈస్ ద ప్రొసీజర్, ల్యాబ్ షుడ్ క్లియర్ అని దర్వాజాలు ఇస్తారు. లోపల బయటకు పోకుండా, బయట లోపల రాకుండా నెంబర్ కరెక్ట్ గా ఓటింగ్ జరగాలి అనే ఆలోచనతో ఇది ప్రొసీజర్. చట్టసభలలో ప్రధానమంత్రి అంటాడు పార్లమెంట్ తలుపులేసి దొంగతనంగా తెలంగాణ ఎత్తుకపోయిందని, తల్లిని చంపి బిడ్డను కాపాడారు, ఇది ఒక పెద్ద దేశ విద్రోహక విభజన కోరేటువంటి వాళ్ళ ఆకాంక్ష అని పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు మాకు 1-2 ఎంపీలు అంతే పోయిన లోక్సభల. ఇది ఎంత అన్యాయం చెప్పండి. తెలంగాణ ఆకాంక్ష ఎంత గట్టిగా ఖండించాలి. నిజంగా నేను చెప్పిన అందుకే కిషన్ రెడ్డి గారు నేను రక్తంలో నిజంగా డిఎన్ఏ ఉంటే
ప్రధానమంత్రి వాటలు ఉపసంహరించుకోమని చెప్పు, లేకపోతే ఖండించు. తెలంగాణ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు చనిపోతే అనేక వందల వేల త్యాగాలుంటే సకల జనుల ఆకాంక్షిద్దామని చెప్పినట్టుగా యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటే 60 ఏళ్ళు పోరాడితే తాత ముత్తాతల లాంటి ఆకాంక్ష కొట్టాడితే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకునే సుష్మా స్వరాజ్ గారు కూడా నివాళులు అర్పిస్తా. ఆమె కూడా లోక్సభలో మాకు పూర్తి మద్దతు ఇచ్చింది. అద్వానీ వ్యతిరేకం చేస్తుంటే కూడా ప్రభాకర్ आप जाओ, मैं फ्लोर लीडर हूं, मेरा जबान पे मैं टिके रहूंगा, आपका तेलंगाना फॉर्मेशन के लिए कोई दिक्कत नहीं आऊंगा, आपका पार्टी लोगों को देखो అన్నది. ఇవాళ ఆమెకు నివాళులు అర్పిస్తాం. పార్టీ కాదు మాకు ముఖ్యం. ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడుతున్నాం? ఇలా బీజేపీకి సంబంధించిన రాజకీయ వ్యతిరేకత ఉండొచ్చు, కానీ తెలంగాణ అవమానపరచడం